బీజేపీ ఆవిర్భావ దినోత్సవం ఏ విధంగా ఉండబోతా ఉంది? నయా బీజేపీ మన తెలంగాణలో రాబోతా ఉందా? తెలంగాణలో బీజేపీ జెండా ఎగిరే అవకాశం ఉన్నాయా? నమస్కారము. నేను శ్రీనివాసరాజు, న్యాయవాదిని. తర్వాత బీజేపీ రాష్ట్ర కల్చరల్ వింగ్ కో కన్వీనర్ని. తర్వాత ఈరోజు శుభసూచకం ఏంటంటే భారతదేశానికి ఒక సూచికలాగా భారతీయ జనతా పార్టీ ఏర్పడింది ఈరోజే. తర్వాత 46 సంవత్సరాలు పూర్తి చేసుకొని 47 సంవత్సరంలోకి అడుగు పెడుతున్నాము. ఈ సందర్భంగా ఇప్పుడు రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు అందరం కూడా ఇక్కడ సమావేశం జరగడం జరిగింది. మన రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు గారు కూడా పతాకావిష్కరణ చేసి ఇక్కడ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అంతా సంతోషంగా ఉంది. దేశానికి దిశానిర్దేశం చేసే పార్టీ బీజేపీ పార్టీ అని చెప్పి నేను ప్రగాఢంగా నమ్ముతున్నాను. తెలంగాణ వచ్చే జిహెచ్ఎంసీ ఎన్నికలలో ఫోకస్ పెడితే దిశానిర్దేశం ఏమైనా చేసుకున్నారు? ఇప్పుడు బీజేపీ రాష్ట్ర కల్చరల్ సెల్ కో కన్వీనర్గా ఈ వచ్చే జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ గాను మేము అంతా 300 డివిజన్స్లో సంఘటితంగా అంతా పార్టీని చైతన్యపరిచి కళారంగంలో వివిధ కళాకారులను మా పార్టీలో ఉన్న వాళ్ళందరినీ కూడా వాళ్ళని సంఘటితం చేసి మేమందరం కూడా ఈ చైతన్యవంతమైన మోడీ గారు చేస్తున్న కార్యక్రమాలు, తర్వాత దేశానికి బీజేపీ ఆవశ్యకతను ఇవన్నీ కూడా వివరిస్తూ మేము ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చి మేము మేయర్ సీటుని కైవసం చేసుకుంటామని చెప్పి నేను దృఢంగా నమ్ముతున్నాను. బీజేపీకి అలాంటి అవకాశం లేదు, తెలంగాణలో మా ప్రభుత్వమే నడుస్తూ ఉంది, నేను ఇచ్చే హామీలతో హ్యాపీగా ఉన్నారనే విధంగా కాంగ్రెస్ సర్కార్ చెప్తుంది. కాంగ్రెస్ వాళ్ళు ఏంటంటే వాళ్ళు కనుమరుగు అవుతున్నారు. మెల్లిమెల్లిగా దేశంలో నుంచి కూడా కనుమరుగు అవుతున్నారు. వాళ్ళకి ఎక్కడ గత్యంతరం లేక ఏదో ఇక్కడ చావు తప్పి కన్నులట్టు పోయే విధంగా ఇక్కడ తెలంగాణలో అనుకోని విధంగా మేము దాన్ని విజయాన్ని అందిపుచ్చుకోలేక వాళ్ళు దాన్ని అందిపుచ్చుకున్నారు. ఆల్టర్నేటివ్ తెలంగాణ ప్రజలంతా కూడా ఎవరికి వేయాలని వేచి చేస్తున్న సమరంలో వాళ్ళు దాన్ని అందిపుచ్చుకున్నారు. మేము అందుకోలేకపోయాము. అది వాస్తవమైనప్పటికీ కూడా ఇప్పుడు మేము పుంజుకున్నాము. ఈ రాష్ట్రంలో తప్పకుండా మేము విజయడంగా భోగించి మేము బీజేపీ పతాకాన్ని ఎగరవేస్తామని చెప్పి కుండ బద్దలు కొట్టుకొని చెప్తున్నాను. అందరికీ నమస్కారం. దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవం జరుపుకుంటున్నారు. కార్యకర్తలు ఎంతో ఉత్సాహంతో ముందుకు సాగుతున్నారు. మరి ఈరోజు భారతదేశం ఇంత అభివృద్ధిగా ఉందంటే భారతీయ జనతా పార్టీ వల్లనే. 3 సార్లు ప్రజలు అవకాశం ఇచ్చారు. మరి ఏ విధంగా 70 సంవత్సరాల నుంచి కాంతి ఏ విధంగా ఇప్పుడు అభివృద్ధి జరిగిందో మీకు తెలుసు. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో, అట్లాగే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, లీడర్లు అందరూ సహకారంతో ఈరోజు దేశం ధర్మం అనుకుంటూ దేశాన్ని కాపాడుకుంటూ దేశ అభివృద్ధి వైపు సాగుతుంది. కాబట్టి మేము ఒకటే తెలియజేసుకున్న ప్రజలకి, దేశంలో ఇప్పుడు ఎన్నో శక్తులు దేశాన్ని విచ్ఛిన్నం చేస్తూ దేశకు తుకుడా కరింగే దేశకి అనే మరి బయట శక్తులతో చేతులు కలిపి దేశాన్ని మరి ఇబ్బంది చేసే ప్రయత్నం చేస్తున్నారు. మరి అట్లాగే యువకులలో విషబీజం నింపి దేశకు తుకుడే గ్యాంగ్ అని అనుకుంటూ కొన్ని గ్యాంగులు తిరుగుతున్నాయి. వారిని కూడా అరికట్టి మరి దేశ అభివృద్ధి వైపు, దేశ నిర్మాణానికి కృషి చేస్తున్న పార్టీ ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ అని తెలియజేస్తున్నాను. అట్లాగే తెలంగాణలో గతంలో బీఆర్ఎస్ చూశారు ఏ విధంగా దాచుకుందో. మళ్ళీ కాంగ్రెస్ ఏవైతే హామీలు ఇచ్చిందో ఏ మాత్రం హామీలు అమలుపరచకుండా మళ్ళీ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేస్తుంది. కాబట్టి మేము ఒకటే తెలియజేస్తున్నాము ప్రజలందరికీ, ఒక్కసారి అవకాశం ఇవ్వని భారతీయ జనతా పార్టీకి దేశం ఏ విధంగా అభివృద్ధి చేస్తున్నామో రాష్ట్రం కూడా అట్లనే అభివృద్ధి చేస్తామని తెలియజేస్తున్నాం. ధన్యవాదాలు. భారత్ మాతాకి జై.